ప్రొడక్షన్ని క్యూ అని రాయచ్చా? క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అంటే ప్రొడక్షన్ అని అర్థం. ఓకే, సో ద క్యూ అల్టిమేట్లీ డిపెండ్స్ అపాన్ ఎన్ ఎల్ కే ఓ. వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాం. దీన్ని ప్రొడక్షన్ అంటాం. ద ప్రొడక్షన్ డిపెండ్స్ అపాన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకు? ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఎన్ అంటే నేచర్, భూమి. ఎల్ అంటే లేబర్, లేబర్ అంటే శ్రమ. కే అంటే క్యాపిటల్, కే అంటే క్యాపిటల్. ఓ అంటే ఆర్గనైజేషన్. సో ఎందుకు కే రాశాను నేను? దట్ ఈస్ ద గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్ కాబట్టి కే రాశాను నేను. బట్ ఇంగ్లీష్ వర్డ్ అనుకో సి రాయాలి అక్కడ యాక్చువల్గా. సో మనకునేదంతా కూడా ఎకానమీలో గ్రీక్ వర్డ్సే ఉంటాయి మనకు. ఎక్కడ సి ఉంటే అక్కడ కే వచ్చేస్తుంది మనకు. ఓకే, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటి మీద ఈ ప్రొడక్షన్ డిపెండ్ అయి ఉంటుంది.